ఎస్, కల్తీ కష్టం కంగారెత్తిస్తోంది. తెల్లగా కనిపించేది కళ్ళు కాదు, ఆ తెలుపు రంగులో మత్తు కలిసి మాయ చేస్తోంది. తెలంగాణలో కల్తీ కళ్ళు ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. టీవీ9 కల్తీ కళ్ళుపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కల్తీ కళ్ళు నిజామాబాద్ లో 85 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. దీనిపై టీవీ9 వరుస కథనాలతో కల్తీ కళ్ళు మూలాలపై యాక్షన్ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కళ్ళు డిపోల్లో ఆబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర నుండి నిషేధిత మత్తు పదార్థాలు వస్తున్నట్టుగా అనుమానిస్తూ ఆ దిశగా కూపిలాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కల్తీ కళ్ళు తాగి ఏకంగా 33 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ తాటి చెట్లు కానరాని చోట కళ్ళు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అల్ఫ్రాజోలం కెమికల్ ని మిక్స్ చేస్తూ కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కల్తీ కాష్టానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. శివకుమార్ అందిస్తారు. ఈదులు లేకున్నా తాటికల్లు గీయకున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృత్రిమ కళ్ళు జోరుగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్దిపాటి కళ్ళుకు మిగిలినటువంటి కెమికల్స్ కలిపి ఈ కృత్రిమ కళ్ళును తయారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల కళ్ళు కాంపౌండ్లలో ఈ కృత్రిమ కళ్ళు అయితే జోరుగా అమ్మకాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీనికి తోడుగా ఏదైతే అల్ఫాజోలం కావచ్చు, డైజోఫామ్ కావచ్చు, మిగిలినటువంటి కెమికల్స్ను జోడించడంతో ఈ కళ్ళు అనేది కల్తీగా మారి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక రకాలుగా చోట్ల ఘటనలు కూడా జరిగాయి. కల్తీ కళ్ళు మాన్పించేందుకు, అలాగే ఈ కాంపౌండ్లపై జరుగుతున్నటువంటి నివారించేందుకు ఇటు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, అలాగే ఎక్సైజ్కి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నాలు చేస్తే గతంలో కొన్ని ఘటనలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈ కళ్ళు మాన్పించేటువంటి ప్రక్రియలో భాగంగా కావచ్చు, వీటిని నియంత్రించేటువంటి కార్యక్రమంలో కొంతమంది తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం జరిగింది. ఒక్కరోజు ఈ కళ్ళు తాగకపోయినా వారి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పరిమితంగా ఈ కృత్రిమ కళ్ళనైతే అమ్మకాలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఈ కల్తీగా మారి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే డ్రగ్స్ కంటే దారుణంగా ఈ కళ్ళుకు బానిసై ప్రజలు వ్యసనాల పరులుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి వీటిని అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సఫలీకృతం కావడం లేదు. ప్రజల ఆరోగ్యం పైన తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ కల్తీని అరికట్టేందుకు మాత్రం అధికార యంత్రాంగం కొంత చర్యలు చేపట్టిందనే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జోగులాంబ, గద్వాల జిల్లాలో కొన్ని చోట్ల దాడులు కూడా జరిపారు. కొంతమంది పైన ఈ కల్తీ కళ్ళు తయారు చేసినటువంటి వారిపైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీని నివారణకు చర్యలు తీసుకుంటే మాత్రం ఈ బాధితులంతా కూడా మరింత ఆరోగ్య పరిస్థితులు ప్రభావం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఈ కళ్ళుకు అలవాటు పడకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, యువత, అలాగే వృద్ధులు, వీళ్ళంతా కూడా ఈ కల్తీ కళ్ళుకు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, టీవీ9 మహబూబ్నగర్ జిల్లా నుంచి. అయితే ఆల్కహాల్ ఎంత తాగినా ఎక్కడం లేదని, కానీ కళ్ళు తాగితే మాత్రం ఫుల్ కిక్ ఉంటోందని చెప్తున్నారు కొందరు. మరింత సమాచారం యూసెఫ్ కూడా నుండి మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు తాగి హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళ బాధితుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. కళ్ళులో కల్తీ ఎక్కువ జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అనేక చోట్ల ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇటు హైదరాబాద్లోని యూసఫ్గూడ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, కళ్ళు కాంపౌండ్ ఇదంతా కనిపిస్తుంది స్పష్టంగా. ఇది యూసఫ్గూడలో ఉంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ కళ్ళు తాగేందుకు చాలామంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కళ్ళు తాగుతున్నారు, కొంతమంది బయటకు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ. ఎక్కడ ఉంటారు మీరు? ప్రేమత్నంలో ఉంటాను, ఇక్కడ పక్కనే. సో ఇప్పుడు ఇక్కడ కళ్ళు తాగారా మీరు? తాగారు. తాగారు.
సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు తాగుతున్నారు? ఒకవేళ కళ్ళు తాగకపోతే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? 1981 నుంచి కళ్ళు తాగుతున్నానండి. ఒక కళ్ళు తాగకపోతే కోతి శాస్త్రాలు, పిచ్చి శాస్త్రాలు, బేచన్ బౌరన్ నేను నిద్ర పట్టదు. ఏదో ఆగమాగం పర్షన్ అవుతుంటుంది, పిచ్చి కింద అయిపోతుంటుంది. రాయల్ స్టాక్ తాగినా ఇంకా వేరే లిక్కర్ తాగినా కాదు, కానీ ఒక గ్లాస్ కళ్ళు తాగినంత మాత్రాన హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే మేము చేసేది వేరే కష్టం చేస్తున్నాము. హైదరాబాద్లో కళ్ళు ఎక్కడ ఉందండి? అయితే హైదరాబాద్లో కళ్ళు లేదు, ఏదో వాళ్ళు తీసుకొస్తున్నారు. కళ్ళు లేదు అని మీరే చెప్తున్నారు, మళ్ళీ కళ్ళు తాగుతున్నా అంటున్నారు. అంటే ఏంటి సిచ్యువేషన్? 1981లో ఉన్న కళ్ళు ఇప్పుడు లేదండి, అదే అలవాటు అయిపోయింది మాకు. అది తాగితే కనుక నిద్ర రాదు. నువ్వు రాష్ట్ర తాగిన నిద్ర రాదు, ఇంకా వేరే ఎంసీ డైట్ తాగిన నిద్ర రాదు. అంతకంటే స్టేజ్లో మేము పోలేము. ఇంకా 100 పేపరు స్ప్లెండర్ పోలేము. ఇదే 50 రూపాయల కళ్ళు కాబట్టి 50 రూపాయల కళ్ళు తాగుతున్నాం. ఇది తాగితేనే నిద్ర వస్తుంది, ఇంకా వేరే మాత్రం తాగితే నిద్ర రాదు. కానీ వీళ్ళు సరైన కళ్ళు అమ్ముతున్నారా? లేదు. అడ్డమైన నీళ్లు, క్లోరాక్సైడ్, సోడా, చక్కెర అవన్నీ వేసి అమ్ముతున్నారు. కానీ అది విషపాయమని మాకు తెలుసు. ఆయన కాకపోతే ఏంటంటే పొద్దుంతా గొడ్డు కష్టం చేస్తాం, తాగితే నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి తాగుతున్నాం. ఇంటికి పోతే ఇట్లా కళ్ళతో చూంటే తప్ప నిద్ర రావట్లేదు. నిద్ర కోసం తాగవలసి వస్తుంది. 2 గంటలు మంచిగా హాయిగా తృప్తిగా నిద్ర. ఇంట్లో దొంగలు పడ్డా కానీ గుర్తుండదు, ఇల్లు దోసుకపోయినా గుర్తుండదు, అంత మంచి నిద్ర వస్తుంది. ఇదే ఎంసీ డైట్ కూడా తాగినామనుకోండి, ఇలానే చూసుకుంటుండాలి, నిద్ర పట్టదు. మళ్ళీ నిద్ర పట్టకపోతే పొద్దున్న పనికి ఎట్లా వెళ్తామండి? పనికి వెళ్ళలేము. ఆరోగ్యం పాడైపోతుందని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే తాగుతున్నారు. సో ఎప్పుడైనా ఈ కళ్ళుకు సంబంధించి అధికారుల దృష్టికి ఇక్కడ ఏదైనా కల్తీ జరుగుతుంది తీసుకెళ్ళారు? ఆప్కారాలు వస్తారు సార్, ఏముంది? పోలీస్ బీట్ పోతుంది, ఆప్కార్ బీట్ పోతుంది, అవుట్ పోస్ట్ బీట్ పోతుంది. వాళ్ళకి అందే మామూలు అందుతాయి. ఏ ఆప్కార్ వాళ్ళైనా, ఏ ఆఫీసర్ అయినా, నిజమైన ఆఫీసర్ వచ్చి కళ్ళు బాటలు చెక్ చేసి చూడమని చెప్పండి, అందులో మందు ఉందా, మందు లేదా, ఏం కలుపుతున్నారని. ఎక్కడుందండి గవర్నమెంట్లో? ఏది చెక్ చేస్తున్నారు సరిగా? లిక్కర్ డూప్లికేటే, కళ్ళు డూప్లికేటే, జీవితాలతో ఆడుకుంటున్నారు. కళ్ళు ఉత్పత్తి తక్కువగా ఉంది, తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సో రోజు రోజుకి హైదరాబాద్కి ఇంత భారీ మొత్తంలో కళ్ళు ఏ విధంగా వస్తుందన్న కోణంలో అయితే ఒక ఎక్సైజ్ శాఖ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నంజితో వాసు, TV9 హైదరాబాద్. కల్తీ కల్లు ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గౌడ్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మద్యం పెంచాలా, తాగడం పెంచాలా, గవర్నమెంట్కి ఆదాయం రావాలా అని చెప్పి ఎవడైనా కుట్ర పొందుతున్నాడా? ఎందుకంటే చెట్లు బ్రహ్మాండం, కామారెడ్డిలో అయితే ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి. వాళ్ళు సొసైటీలే కామారెడ్డి సొసైటీలే కొన్ని ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు కొనుక్కొని వాళ్ళే పెట్టారు, గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా. అక్కడ మంచి అవకాశం ఉన్న దగ్గర ఎట్లా ఎందుకు జరుగుతుంది అనేది మాకే అనుమానం వస్తూ ఉంది. ఈ రేట్లు పెంచడానికి చేస్తుండ్రా, లేదా గౌడ్ల మీద బదనాం చేసి గౌడ్లను ఎదనీయకుండా వేయడానికి కుట్ర చేస్తుండ్రా, ఆర్థిక వనరులు దెబ్బతీయాలని కుట్ర చేస్తుండ్రా? అరే ఈ కల్తీ అనేది మొత్తం ప్రచారం చేస్తే ఎక్కడ కళ్ళు తాగకుండా ఉంటారని ప్రచారం చేస్తే అర్థం కావట్లేదు. రీసెంట్లీ అదే నిజామాబాద్ జిల్లాలో ఒక గౌడ మహిళను టెంపుల్కి రావద్దని నిషేధించారు. గుళ్ళకి రావద్దు, మీరు గుళ్ళకి కూడా రావద్దని. ఇది ఎక్కడిది? ప్రపంచంలో ఎక్కడ లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందా? ఆమ్యామ్యాలకు అలవాటు పడి కళ్ళు కాంపౌండ్ల వైపు వెళ్లడం మానేశారా? కల్తీ కళ్ళు విక్రయాలకు చెక్ పడేదెప్పుడు? బాధిత కుటుంబాలు మాత్రం ప్రభుత్వం కల్తీ కళ్ళుపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.